ఇప్పుడే ఫైనాన్స్ మినిస్టర్ చెప్తున్నాడు 9,74,000 కోట్ల రూపాయలు డెట్. చంద్రబాబు సార్ ఏమంటున్నారంటే అకార్డింగ్ టు ద ఫైనాన్షియల్ మినిస్టర్ 9,77,000 కోట్లు మన అప్పు ఉంది అని చెప్పారు. స్టాటిస్టికల్ చూస్తే చంద్రబాబు సారు 2014లో టు 14లో స్టార్ట్ అయినప్పుడు ఆయనకి లక్ష కోట్లు యాజ్ అ షేరింగ్ ఆఫ్ డెట్ తెలంగాణ అండ్ ఆంధ్రప్రదేశ్ కానీ 1,00,000 కోట్లు వచ్చాయి. ఆయన దిగిపోయే టైంకి అది 2,50,000 కోట్లు అయింది డైరెక్ట్ బారోయింగ్స్ అండ్ కార్పొరేషన్స్ ద్వారా ఇంకొక 50,000 కోట్లు తీసుకున్నారు. అంటే 3,00,000 కోట్ల దగ్గరికి ఆగింది. జగన్మోహన్ రెడ్డి గారు వచ్చినప్పుడు ఆయన డైరెక్ట్ బారోయింగ్స్ 2,19,000 కోట్లు తీసుకొని అండ్ పిఎస్సి అండర్టేకింగ్స్ అంటే కార్పొరేషన్స్ ద్వారా 1,58,000 కోట్లు తీసుకున్నారు. సో అప్పుడు డెట్ జగన్మోహన్ రెడ్డి గారు దిగిపోయిన టైంకి 3,00,000 కోట్ల నుంచి 6,77,000 కోట్లకు వచ్చాయి. అంటే 3,70,000 కోట్లు జగన్మోహన్ రెడ్డి గారు ఇంక్లూడింగ్ కార్పొరేషన్ లోన్స్తో కలిపితే తీసుకున్న లోన్. ఇప్పుడు 24 నుంచి 26 లోపల చంద్రబాబు నాయుడు గారి గవర్నమెంట్ 3,00,000 కోట్లు తీసేసుకుంటారు. సో ఇప్పుడు మెజారిటీ ఆఫ్ ద పోర్షన్స్ మీరు చూస్తే అంటే 2014, 19 ఆ 5 ఇయర్స్, ఈ 2 ఇయర్స్ 7 ఇయర్స్లో బాబు గారు చేసిన అప్పు 1,00,000 కోట్లు తీసేస్తే 2,00,000 కోట్లు, ఇప్పుడు 3,00,000 కోట్లు, 5,00,000 కోట్లు ఈ 7 ఇయర్స్లో చేశారు. సో 9,77,000 క్రోర్స్ చెప్పేది ఏదైతే డెట్ ఉందో దాంట్లో 5,70,000 క్రోర్స్ చంద్రబాబు నాయుడు గారే తీసుకున్నారు. ఇంకా 3 ఇయర్స్ ఉంది. బట్ జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్న 3,00,000 కోట్లు అవన్నీ దీని గురించి డీటెయిల్ ఎక్స్ప్లెనేషన్ కావాలంటే యూట్యూబ్ ఛానల్లో క్లియర్గా చెప్పాను. 2 కంపారిజన్ చేసి ఒకసారి యూట్యూబ్ వీడియో చూడండి.